Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారు. అంతేకాకుండా అందులోనే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రజాభవన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజాభవన్లోకి భట్టి షిఫ్ట్ కానున్నారు. తెలంగాణ సీఎంగా పనిచేసిన కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ప్రజాభవన్లోనే ప్రజా దర్బార్ నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రజా దర్బార్ నిర్వహించిన ప్రభుత్వం సామాన్యుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్ అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన త్వరలోనే ప్రజాభవన్లోకి షిఫ్ట్ కానున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసం ఎక్కడ అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సీఎం హోదాలో రేవంత్ కూడా ప్రగతి భవన్లో ఉంటారని భావించినా ఆయన మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దాన్ని ప్రజా దర్బార్గా మార్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టికి కేటాయించారు.